ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్కు బిగ్ షాక్. కీలక నేత పదవికి రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నారు. మరి ఎవరు ఆ నేత, ఏం పదవికి రాజీనామా చేశారు అంటూ చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు ముందు వచ్చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే జీవన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నా ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిందని అన్నారు. పార్టీ మారే ఆలోచన లేదని, కాంగ్రెస్లోనే సోనాగుతున్నానని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. కాగా జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీ చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం అనేది జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి నేతల వలసలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చర్చ జరిగింది. దీనిపై తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తాజాగా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే బుజ్జగింపులకు లొంగలేదు. జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ వెళ్లారు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. అయితే 40 ఏళ్లుగా గౌరవప్రదమైన రాజకీయాలు చేశానంటూ పార్టీ నేతలతో జీవన్ రెడ్డి అన్నారు. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. వ్యక్తికి గౌరవం లేనప్పుడు ప్రజా జీవితం ఎందుకని, నాకు గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి తనకైతే రాజీనామా చేస్తున్నారు అన్న విషయం తెలుస్తోంది. థ్యాంక్స్.